దేవి నవరాత్రులు వచ్చేసాయి కదా అండి. నవరాత్రులకి అమ్మవారిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అలంకరించేసుకుంటారు. గుళ్ళో అయితే అన్ని రకాల అలంకారం రోజుకొకలాగా ఉంటుంది, కానీ మనం ఇంట్లో అయితే అలా చేయలేం కదా. దానికి అందరూ అమ్మవారిని పెట్టుకోవడం కానీ ప్రతిష్టాపన చేయడం లేదు అనంటే అమ్మవారి రూపు పెడతారు, కలశం పెడతారు రకరకాలుగా. నేనైతే మాత్రం అమ్మవారిని రెగ్యులర్గా నాకు పూజ చేసుకునే విగ్రహాన్ని, చిన్న విగ్రహం అన్నమాట, ఈ అమ్మవారిని ఇలాగే చేసేసుకుంటూ ఉన్నాను. అయితే ఈమె కూడా ఒక చిన్న ఆసనం తీసుకుంటే బాగుండు అని అనిపించింది. అందుకే ఇది సిల్వర్ది విత్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట, చిన్నది. బాగుంది కదా. సో దీన్ని ఇలా తీసుకున్నాను నేను. నాకు సరిపడా అమ్మవారిని పెట్టడానికి సరిపడంతగా ఇట్లా తీసుకున్నాను. ఒకసారి దీన్ని పెట్టేసుకుంటే, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది అని అనుకోండి, ఫేస్ పెట్టడాలు, కలశం పెట్టడాలు అలా చేస్తూ ఉంటారు. బట్ నాకైతే మాత్రం రోజు నేను చేసుకునే విగ్రహానికి దానికే చేద్దాము అని అనిపించింది. దానికి సరిపడా ఇలాగా తీసుకున్నాను. ఇవైతే అష్టోత్తర శతనామావళి చదవడానికి 108 కావాలి కదా అండి. ఇవి గోల్డ్ కలర్లో ఉన్నాయి, ఎక్కువ లేవు, ఒక 40 వరకు అట్లా ఉంటాయి. ఇది వేరే కంట్రీ కరెన్సీ అనమాట, చిన్న సైజు గోల్డ్లో బాగున్నాయి, ఎక్కువ లేవు ఇవి. సో మిగిలిన వాటికి రిమైండింగ్ ఇలాగ 1 రూపీ కాయిన్స్ చిన్నవి, వీటితో పెట్టి రెగ్యులర్గా అయితే ఇవి చేస్తాను. స్పెషల్ డేస్ అవి ఉంటే ఇట్లానే గోల్డ్ ప్లేటెడ్ లోటస్లు వచ్చాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. సరే ఒక్కసారి దీన్ని చూపిద్దాం, ఎవరికన్నా నచ్చితే వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అమ్మవారి మూర్తి అయితే ఇది నాది, దుర్గామాతది. సో ఇది వచ్చేసి మాత్రం బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంది. అంతా ఇచ్చేసి పైకి వచ్చేటప్పటికి ఇదిగో ఇలాగా చుట్టూ ఇట్లా వచ్చేసి చుట్టూ లోటస్, కింద ఒక లేయరు పైన ఒక లేయరు. సో ఇలా పెట్టేసుకొని దీని మీద ఇలా సెట్ అవ్వలేదు, ఇక్కడికి సెట్ అయిపోయింది. సో ఇదనమాట.